జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేవాడు, నేను అధికారంలో ఉన్నప్పుడు 2,60,000కు పైగా పోస్టులు నింపానని చెప్పుకుంటున్నాడు. ఎక్కడ నింపాడయ్యా, ఏం నింపాడయ్యా, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడని చూస్తే ఎక్కువగా వాలంటీర్ ఉద్యోగాలు కనపడాయి. మరి వాలంటీర్ ఉద్యోగం కూడా అది ఉద్యోగమేనా? ఎవరికి ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు, ఎలా ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు అంటే, వాలంటీర్ ఉద్యోగాలన్నీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చామని వైసీపీ నాయకులే చెప్పుకున్నారు. నేను చెప్పట్లే, వైసీపీ నాయకులే చెప్పుకున్నారు. మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని. సరే పోనీ, వైసీపీ కార్యకర్తలు కూడా మనుషులే కదా, ఉద్యోగాలు వచ్చే హ్యాపీ, వాళ్ళ కుటుంబాలన్నా బాగుపడతాయి అనుకుంటే వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత? 5,000. మరి 5,000 ఇచ్చి అది ఉద్యోగం అనాలా? మరి పాపం ఆ ఉద్యోగంలో జాయిన్ అయింది ఎవరు? డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, బీటెక్లు అయిపోయిన వాళ్ళు, వీళ్ళే ఎంటెక్లు అయిపోయిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మరి 5,000 ఉద్యోగానికి వాళ్ళంతా ఎందుకు జాయిన్ అయ్యారంటే, ప్రభుత్వం ఇస్తుందిగా ఉద్యోగం, ఇవాళ 5,000 ఇస్తుందేమో, రేపు 10,000కి పెంచిద్ది. అందులో పర్మనెంట్ ఉద్యోగం, సొంతూరులో ఉద్యోగం. ఈ 5,000 10,000 అయింది, 10,000 15,000 అయింది, ఉద్యోగం పర్మనెంట్ అయింది. సొంతూరులో 15,000 వచ్చినా సిటీలో 30,000తో సమానం కదా, సొంతూరులో ఉద్యోగం చేసుకుందాం, అది కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుందాం, పర్మనెంట్ ఉద్యోగం అని చెప్పేసి పాపం డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకొని మొత్తానికి వైసీపీ కార్యకర్తలు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చి 5,000 ఏమన్నా వాళ్ళ కోరిక మేరకు పెంచాడా? పెంచలే. 5,000తోనే 5 సంవత్సరాలు పని చేపించుకున్నాడు. పెంచమంటే తంతా అన్నాడు, కేసులు పెడతా అన్నాడు. పెంచలే, ఒక్క రూపాయి కూడా వాళ్ళ జీతం పెంచలే. పెంచుతారనుకొని పాపం వాళ్ళు జాయిన్ అయ్యారు, గవర్నమెంట్ కదా ఇస్తున్న ఉద్యోగాలని, కానీ రూపాయి కూడా పెంచలే. సరే పెంచకపోయినా సొంతూరులో ఉద్యోగాలు ఏదో కమిట్ అయ్యారు, చేసుకుంటున్నారు. ఉద్యోగాన్ని చేసుకొని ఇచ్చాడా? చేసుకునేవాళ్ళ. మీకు ఉద్యోగాలు ఇచ్చాను, నెలకు 5,000 ఇచ్చాను, మీరు బాగుపడ్డారు, మీరంతా ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి పనిచేయండి, ఉద్యోగాలకి రాజీనామాలు చేయండి అని చెప్పేసి వాళ్ళతో ఉద్యోగాలకి రాజీనామాలు చేపించారు. కూటమి చెప్పింది, మీరు రాజీనామాలు చేయకండి, మీకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాం, 10,000 శాలరీ ఇస్తాం అని కూటమి చెప్పింది. కానీ వైసీపీ వాళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేపించారు. రాజీనామాలు చేయకపోతే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు పీకేస్తాం అన్నది. ఎందుకు వచ్చిన గొడవ? మళ్ళీ రేపొద్దున వైసీపీ వచ్చి మా ఉద్యోగాలను పీకేస్తే ఎటుగాను అయిపోతాం కదా అని చెప్పేసి పాపం వాళ్ళు ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు. ఇలా లక్షలాది మంది వాలంటీర్లు జగన్ వల్ల రోడ్డును పడ్డారు. 2,65,000 ఉద్యోగాలు ఇచ్చానని జగన్ అప్పట్లో చెప్పుకొని దాదాపు 2 లక్షల మంది దాంట్లో అతను ఇచ్చిన ఉద్యోగాల్లో నుంచే, ఆ వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలే అనుకుంటే వాళ్ళలో 2 లక్షల మంది ఏమో వాలంటీర్లు ఉంటే మళ్ళీ వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసింది జగనే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే, అప్పుడు ఏదో రాజీనామా చేశారు, వైసీపీ బలవంతం పోనీయండి, మీరు వేరే కోర్సులు నేర్చుకోండి, ఆ కోర్సులు కూడా ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తుంది, వేరే ఉద్యోగాలు మీకు కల్పిస్తాం, అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అనేక కంపెనీలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉంటాయి, ఇబ్బంది ఏం పడకండి అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం అని చెప్పి ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదో నేర్పిస్తున్నారు. చూడండి, 2 లక్షల మందిని జగన్ రోడ్డు మీద పడేశాడు. మళ్ళా అతను ఇచ్చిన ఉద్యోగాల్లో నుంచి మళ్ళీ ఉద్యోగాల గురించి జగన్ ప్రెస్ మీట్ పెట్టడం మనం వింటాం. కొంత కామెడీగా ఉంటుంది కదా. మళ్ళీ ఇచ్చిన ఉద్యోగాలని ఎట్టదీపియాలా అని, అక్కడ అక్రమం జరిగింది, ఇక్కడ అక్రమం జరిగింది, ఇలా అన్యాయం జరిగింది, అలా అన్యాయం జరిగిందని ఆధారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇచ్చిన ఉద్యోగాలని ఎలా పీకించాలని జగన్ ఉద్దేశం ఏంటంటే, అందరూ ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబాలు బాగుపడితే జగన్ చెప్పేటువంటి మాటలు ఎవరు ఎండు, రప్పరప్ప రాజకీయాలకి అందరూ దూరం అయిపోతారు, జగన్ రాజకీయాలని ఎవడు వెండు. వైసీపీ కార్యకర్తలు కూడా ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత, కుటుంబం బాగున్న తర్వాత జగన్ రప్పరప్ప చేయమంటే చేయరు కదా, గొడవలకి రండి రారు కదా. సో కాబట్టి జనం తన చేతిలో నుంచి ఎక్కడ జారిపోతారు, తన పథకాల హామీలకు ఎక్కడ లొంగనంత స్థాయికి వెళ్ళిపోతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితులకు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు అని ఒక భయంతో జగన్ చేస్తున్నటువంటి ఒక గగ్గోలది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.